ఒకసారి అడవిలో ఆచార్య చాణక్యుడు తన శిష్యుడైన చంద్రగుప్తునితో కొన్ని విషయాలు మీ కుటుంబ సభ్యులకు కూడా చెప్పకూడదని అన్నాడు. చంద్రగుప్త, మీ ఇంట్లో కూడా ఇతరులకు చెప్పకూడని అత్యంత ముఖ్యమైన రహస్యాలేమిటో ఈరోజు నేను నీకు వివరంగా చెప్తాను. ఆ మాటలు విన్న చంద్రగుప్తుడు ఎంతో ఆశ్చర్యంతో, గురుదేవా, మీరసలు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారని అడిగాడు. సాధారణంగా సొంత ఇంట్లో దాదాపుగా అన్నీ కుటుంబ సభ్యులతో పంచుకుంటారు కదా, అసలు ఇంట్లో కూడా ఇతరులకు చెప్పకుండా రహస్యంగా దాచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేంటి? అప్పుడు చాణక్యుడు చిరునవ్వు నవ్వి ప్రశాంతంగా, చంద్రగుప్త, సరిగ్గా ఇదే మనం లోతుగా అర్థం చేసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయమన్నాడు. కొన్ని విషయాలు మన మనస్సులోనే రహస్యంగా ఉంచటమే చాలా తెలివైన పని. ఈరోజు నేను నీకటువంటి అత్యంత విలువైన జ్ఞానాన్నిస్తాను. మొదటి విషయం ఏంటంటే, నీ భవిష్యత్తు ప్రణాళికలెప్పుడూ ఎవరికీ చెప్పకు. చాణక్యుడు చంద్రగుప్తుని వైపు చూస్తూ గంభీరమైన స్వరంతో ఇలా అన్నాడు. చంద్రగుప్త, నువ్వు నిజంగా జీవితంలో విజయం సాధించాలి అనుకుంటే, ఇతరుల కన్నా భిన్నంగా నీకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలి అనుకుంటే, గుర్తుంచుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే, నీ మనస్సులోని ప్రణాళికలు, ఉద్దేశాలు మరియు నీ అద్భుతమైన కలల గురించి సరైన సమయం రాకముందే ఎవరికి, అంటే నీ సొంత కుటుంబ సభ్యులకు కూడా ఏమాత్రం చెప్పకూడదు. నీ అద్భుతమైన ప్రణాళిక పూర్తిగా ఖరారయ్యేంత వరకు దానికి సంబంధించిన విషయాల్ని నీలోనే సురక్షితంగా ఉంచుకోవడం తెలివైన పని. అప్పుడు చంద్రగుప్తుడు ఆశ్చర్యంతో, గురుదేవా, ఇలా భవిష్యత్తు ప్రణాళికలు చెప్పడం నిజంగా తప్ప? తమ సొంత కుటుంబ సభ్యులకు కూడా చెప్పకూడదా అని అడిగాడు. చాణక్యుడు దానికి ప్రశాంతంగా సమాధానమిచ్చాడు. లేదు చంద్రగుప్త, భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకోవడం జీవితంలో చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ ప్రణాళికలే మన జీవిత గమనాన్ని సరిగ్గా నిర్దేశిస్తాయి. కానీ సగం మాత్రమే పూర్తయిన ప్రణాళిక కేవలం కల మాత్రమే. అటువంటి ప్రతి కలను అందరి ముందు బహిరంగంగా ఉంచటం అంత తెలివైన పని కాదు. చాణక్యుడు ఇంకా ఇలా వివరించాడు. అసలిది జీవితంలో ఎందుకంత ముఖ్యమో ఇప్పుడు స్పష్టంగా అర్థం చేసుకో. ఒకవేళ నీ మనసులో ఏదైనా గొప్ప ఆలోచన వచ్చిందనుకో, వెంటనే నువ్వు దాన్ని నీ సొంత కుటుంబ సభ్యులకి లేదా బయట ఇతరులకు చెప్పేస్తావు. మొదట్లో వారు నీ మాటలు శ్రద్ధగా వింటారు, బహుశా నిన్ను బాగా మెచ్చుకోవచ్చు కూడా. కానీ నువ్వు ఆ ప్రణాళిక మీద కష్టపడి పనిచేస్తూ ఇబ్బందులు పడుతున్నప్పుడు లేదా ప్రయత్నంలో పూర్తిగా విఫలమైనప్పుడు అవే వ్యక్తులు నెమ్మదిగా నిన్ను వేరే దృష్టితో చూస్తారు. జీవితంలో 1-2 సార్లు వైఫల్యం ఎదురైతే ప్రజలు నిన్ను ఓదారుస్తారు. ఏం పర్వాలేదు, మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నించు అని ధైర్యం చెబుతారు. కానీ పదే పదే ప్రతిసారి వైఫల్యం జరుగుతుంటే జనాలు నిన్ను సీరియస్గా తీసుకోవడం మానేస్తారు. విజయాన్ని మాత్రమే ఇష్టపడ్డమనేది సాధారణ మనిషి సహజ స్వభావం. కానీ పదే పదే ఒకరి వైఫల్యాన్ని చూసిన తర్వాత ఆ వ్యక్తి మీద అతనుకున్న నమ్మకం బలహీనపడుతుంది. తమ జీవితంలో ప్రతి 2-3 రోజులకొకసారి తమ కొత్త ప్రణాళికల్ని ఉత్సాహంగా చెబుతూ ఉండే చాలామంది వ్యక్తుల్ని నువ్వు ఇదివరకే చూసే ఉంటావు. వారెప్పుడూ ఇది చేయాలని చెబుతుంటారు. కొన్నిసార్లు అది అవ్వాలని ఆడంబరంగా చెబుతారు, మరికొన్నిసార్లు ఇది కొనాలని చెబుతుంటారు. కానీ నిజానికి వాళ్ళ జీవితంలో స్థిరమైనదంటూ ఏమీ ఉండదు. ఎందుకంటే వారు పనులు ఆచరణలో చేయడం కన్నా ఇలా మాటలు మాట్లాడడానికే ఎక్కువ సమయం వెచ్చిస్తారు. ఆ తర్వాత చాణక్యుడు మరొక లోతైన విషయం చెప్పాడు. చంద్రగుప్త, ఈ విశాలమైన ప్రపంచానికి నీ గొప్ప కలలతో ఎలాంటి సంబంధం లేదు. దానికి కేవలం నువ్వు సాధించిన అద్భుతమైన ఫలితాలు మాత్రమే కనిపిస్తాయి. నువ్వు పనులు చేయకుండా కేవలం మాటలు చెబుతున్నంత కాలం ఎవరూ నీకు ప్రాధాన్యతనివ్వరు. కానీ నువ్వు నీ కఠోర శ్రమ ద్వారా అద్భుతమైన ఫలితాలను చూపించినప్పుడు అవే వ్యక్తులు నిన్ను ప్రశంసిస్తారు. అప్పుడు చంద్రగుప్తుడు, దీనికోసం మన కుటుంబానికి కూడా దూరంగా ఉండాలా అని అడిగాడు. చాణక్యుడు నవ్వి, దీని అసలర్థం వారిని నీకు దూరం పెట్టడం కాదన్నాడు. కుటుంబ సభ్యుల్ని ఎల్లప్పుడూ గౌరవించటం చాలా ముఖ్యం. కానీ దానికి తగిన సరైన సమయం వచ్చే వరకు నీ గొప్ప ప్రణాళికల్ని నీలోనే దాచుకోవడం ఇంకా చాలా ముఖ్యం. నీ పని విజయవంతంగా ముందుకు సాగడం మొదలైనప్పుడు, నీ ప్రణాళిక బాగా బలపడినప్పుడు మాత్రమే నువ్వు దాన్ని వారికి చెప్పొచ్చు. సరిగ్గా ఆ సమయంలో మాత్రమే నీ మాటలకు గొప్ప విలువుంటుంది. రెండో విషయమేంటంటే, నీ అంతర్గత బలహీనతల్ని ఎవరికీ ఎప్పుడూ చెప్పకు. చాణక్యుడు చంద్రగుప్తుని వైపు తీవ్రంగా చూస్తూ, చంద్రగుప్త, మరోవైపు అంతే ముఖ్యమైన విషయమేంటంటే, నీ సొంత బలహీనతల్ని ఎప్పుడూ ఎవరి ముందు బహిరంగంగా ప్రదర్శించకు అన్నాడు. ప్రతి మనిషిలోనూ ఏదో ఒక తెలియని భయం ఖచ్చితంగా ఉంటుంది. కొన్ని లోపాలుంటాయి. అతని లోపల నుంచి తీవ్రంగా బలహీనపరిచే కొన్ని విషయాలు ఖచ్చితంగా ఉంటాయి. కానీ నువ్వు వాటిని పదే పదే ఇతరుల ముందు ఉంచితే భవిష్యత్తులో అవే నీ అసలైన గుర్తింపుగా మారిపోతాయి.
నీ వ్యక్తిగత బలహీనతని బయట వారికి చెప్పడం ద్వారా నువ్వు నిజంగా ఏమి సాధిస్తావో ముందుగా అర్థం చేసుకో. ఒకవేళ నువ్వు నీ భయాల్ని, అంతర్గత లోపాల్ని నీ సొంత కుటుంబ సభ్యుల ముందు ఉంచావనుకో, వారప్పుడు నిన్ను ఓదారుస్తారు, ప్రేమగా నచ్చజెబుతారు, నీకెంతో మద్దతిస్తారు. కానీ దీనివల్ల నీకున్న ఆ బలహీనత పూర్తిగా పోతుందా? అస్సలు లేదు. నీ బలహీనతను పూర్తిగా పారద్రోలే పని కేవలం నువ్వు మాత్రమే చేయగలవు అన్నది ఎవరూ కాదనలేని పచ్చి నిజం. ఒక మనిషికి తనే అతిపెద్ద మిత్రుడు మరియు తనే అతిపెద్ద శత్రువు. నువ్వు నీ బలహీనతలపై శ్రద్ధగా పనిచేసి వాటిని సరిదిద్దుకుంటే నువ్వు నీకొక అతిపెద్ద సహాయకుడు అవుతావు. కానీ నువ్వు వాటిని పదే పదే అందరి ముందు బయటపెట్టి వాటిపై ఎలాంటి పని చేయకపోతే భవిష్యత్తులో అవే నీ పెద్ద పతనానికి కారణమవుతాయి. చాణక్యుడు ఇంకా ఇలా వివరించాడు. చంద్రగుప్త, మొదట నువ్వు నీ బలహీనతల్ని స్పష్టంగా గుర్తించి వాటిని నీకు నువ్వే అంగీకరించాలి. కానీ వాటిని ఇతరులతో చర్చనీయాంశంగా మాత్రం ఎప్పుడూ మార్చకూడదు. నిరంతరం వాటిని మెరుగుపరుచుకోవడమే నీ మొదటి పని. ఆ బలహీనతల్ని అద్భుతమైన శక్తిగా మార్చుకోవడం నేర్చుకోవాలి. దీనికోసం నువ్వు ఒంటరిగా కష్టపడాలి. నీ అంతరాత్మని లోతుగా పరిశీలించుకోవాలి. దాన్ని జయించడానికి నిరంతరం ప్రయత్నించాలి. మూడో విషయమేంటంటే, నీ వ్యక్తిగత సంబంధాలకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని అందరికీ చెప్పొద్దు. కోపమనేది మనిషికున్న అతిపెద్ద శత్రువని, అది అతని జీవితంలోని ఆనందాన్ని, ప్రశాంతతను పూర్తిగా నాశనం చేస్తుందని చాణక్యుడన్నాడు. అందుకే విపరీతమైన కోపంలో ఉన్నప్పుడు అన్న మాటల్ని ఇతరులకు వ్యాప్తి చేయడం, ఆ విషయాన్ని పెద్దదిగా పెంచటం తెలివైన పని కాదు. చంద్రగుప్త, మూడో అతి ముఖ్యమైన విషయమేంటంటే, నీ వ్యక్తిగత సంబంధాల్లోని ప్రతి చిన్న పెద్ద విషయాన్ని ఇతరుల ముందుకు తీసుకురావద్దు. నువ్వు విపరీతమైన కోపంగా ఉన్నప్పుడు చెప్పేది నీ మనస్సులోని నిజం కాదు. అది కేవలం ఆ క్షణానికి సంబంధించిన ఉద్వేగభరితమైన ప్రతిచర్య మాత్రమేనని నువ్వు తెలుసుకోవాలి. కానీ నీ మాటలు శ్రద్ధగా వినే వ్యక్తి దాన్నే శాశ్వత సత్యంగా నమ్ముతాడు. నువ్వు ముందుగా అర్థం చేసుకో. జీవితంలో నువ్వు పెరిగి పెద్దవుతున్న కొద్దీ నీ వ్యక్తిగత సంబంధాలు కూడా పెరుగుతాయి. వారితో చిన్న చిన్న భేదాభిప్రాయాలు, గొడవలు మరియు తగాదాలు రావడం జీవితంలో చాలా సహజం. ఎందుకంటే మనిషి మనస్సెప్పుడూ ఒకేలా స్థిరంగా ఉండదు. అందులో అనేక భావోద్వేగాల హెచ్చుతగ్గులు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. కొన్నిసార్లు నువ్వు విపరీతమైన కోపంగా ఉంటావు, మరికొన్నిసార్లు అత్యంత ఉత్సాహంగా ఉంటావు. నాలుగో విషయమేంటంటే, నీ సంపద గురించి పూర్తి సమాచారాన్ని ఎవరికీ ఎప్పుడూ చెప్పకు. మనిషి సంపదే అతని బలానికి అతిపెద్ద ఆధారమని, ఈ గొప్ప శక్తిని సరిగ్గా నిర్వహించటానికి అపారమైన సంయమనం మరియు మంచి అవగాహన అవసరమని చాణక్యుడన్నాడు. సంపదని సరిగ్గా సరైన దారిలో ఉపయోగించటం, దాన్ని రక్షించడం గనక నీకు తెలియకపోతే భవిష్యత్తులో ఆ శక్తే నీకొక పెద్ద సమస్యగా మారచ్చు. చంద్రగుప్త, నాలుగో అత్యంత ముఖ్యమైన విషయమేంటంటే, మనిషి సంపాదించే ధనమనేది కేవలం ఒక సాధారణ సాధనం మాత్రమే కాదు. నిజానికి అదొక అపారమైన శక్తి. అందువల్ల నీ పూర్తి ఆదాయం గురించి, నీ నిల్వలు, నీ వనరులు మరియు నీ ఆస్తికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎవరి ముందు ఎప్పుడూ వెల్లడించవద్దు. ఐదో విషయమేంటంటే, నీ కోపాన్ని నువ్వు పూర్తిగా నియంత్రించుకో. కోపమనేది ప్రతి మనిషికి అతిపెద్ద శత్రువని, ఒకవేళ దీన్ని నువ్వు అదుపులో పెట్టుకోకపోతే భవిష్యత్తులో అది నిన్నే పూర్తిగా నాశనం చేస్తుందని చాణక్యుడన్నాడు. చంద్రగుప్త, ఐదో అత్యంత ముఖ్యమైన విషయమేంటంటే, మొట్టమొదట నీ కోపాన్ని అదుపు చేసుకోవడం నువ్వు నేర్చుకో. పదే పదే అనవసరంగా ఎమోషనల్ అవ్వడం, చాలా చిన్న చిన్న విషయాలకి నీ కోపాన్ని ఇతరులపై ప్రదర్శించటం నీ శక్తిని పూర్తిగా తగ్గిస్తుంది. తన లోపల భయంకరంగా ఉన్నా సరే బయటకు మాత్రం ఎంతో ప్రశాంతంగా కనిపించేవాడే నిజమైన గొప్ప నాయకుడు. చూడు చంద్రగుప్త, ఏ మనిషి అయినా చేసే అత్యంత సాధారణమైన తప్పేంటంటే, అతనికి కొద్దిగా కోపం రాగానే తన సొంత ఇంట్లోనే పెద్దగా అరవడం ప్రారంభిస్తాడు. చాలా పెద్ద గొంతుతో ఇతరులతో మాట్లాడతాడు. చాలాసార్లు తమ్ముళ్ళు, చెల్లెళ్ళు వంటి తనకంటే చిన్నవారిపై అనవసరంగా తన కోపాన్ని తీవ్రంగా తీర్చుకుంటాడు. అలా చేయడం వల్ల నేనందరినీ భయపెట్టానని ఆ క్షణంలో అతనికి అనిపిస్తుంది. అందరినీ నోరు మూయించానని, తన సొంత మాటను నెగ్గించుకున్నానని అతను గర్వంగా అనుకుంటాడు. కానీ వాస్తవం దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఆరో విషయమేంటంటే, ఇతరులు చేసే పోలికలకెప్పుడూ ప్రతిస్పందించవద్దు. కేవలం మనస్సులో ఆలోచించటం లేదా ఇతరుల మాటలకు ప్రతిస్పందించటం వల్ల మనమేమీ సాధించలేమని చాణక్యుడన్నాడు. గొప్ప విజయం సరైన ఆచరణ మరియు నిరంతర కృషి ద్వారా మాత్రమే మనకొస్తుంది. చంద్రగుప్త, ఆరో అత్యంత ముఖ్యమైన విషయమేంటంటే, ఎవరైనా నిన్ను అనవసరంగా మరొకరితో పోల్చినప్పుడు దానికి నువ్వు వెంటనే ప్రతిస్పందించవద్దు. చాలామంది వ్యక్తులు నిన్ను పనిగట్టుకుని రెచ్చగొట్టడానికే ఇతరులతో పోలికలు చేస్తారు. నీ మనస్సులో ఒక రకమైన తక్కువ భావాన్ని
లేదా విపరీతమైన కోపాన్ని సృష్టించటానికి, నిన్ను నీ లక్ష్య మార్గం నుంచి మళ్లించటానికి వారు ఉద్దేశపూర్వకంగా అలా చేస్తారు. 7వ విషయమేంటంటే, ప్రతి చిన్న వాదనని ఒక పెద్ద యుద్ధంగా మార్చకు. జీవితంలో ప్రతి చోట గెలవాలనే కోరిక పెట్టుకోకు. ఎందుకంటే మనిషి జీవితంలో అతిపెద్ద ఆనందమనేది కేవలం శాంతిలోనే ఉంటుందని చాణక్యుడన్నాడు. కాబట్టి చంద్రగుప్త, ఏమాత్రం అవసరం లేకుండా నువ్వు నీ సొంత ఇంట్లో కూడా ఇతరులకు వెల్లడించకూడని ఆ 7 ముఖ్యమైన విషయాలు ఇవి. ఈ అద్భుతమైన విషయాల్ని అర్థం చేసుకుని నీ జీవితంలో అన్వయించుకుంటే నిన్ను నువ్వు గొప్ప దృఢమైన వ్యక్తిగా మార్చుకోవడమే కాకుండా నీ లక్ష్య మార్గంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎంతో ధైర్యంగా ముందుకు సాగగలవు.